పార్వతీపురం మన్యం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జోగారావుపట్నంలో భారీ ర్యాలీ. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా రామకృష్ణ. విజయవంతమైన ఆలూరు తాలూకా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరం, లారీని కారు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు. పెద్దమందడి మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి. శంకరపల్లి చైతన్య జూనియర్ కాలేజ్ ఫలితాల ప్రభంజనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మెడ్ప్లస్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో కేఎల్ఆర్ విద్యార్థుల ప్రతిభ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అంగరంగ వైభవంగా సాయిబాబా కుస్మ హర్నాథ్, కుస్మకుమారి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య. పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జోగారావు నామినేషన్ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 2 కిలోమీటర్ల మేర భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పిహెచ్డి రామకృష్ణ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు పేర్కొంది. 2 సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం మంగళవారం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలో ఉమా కళ్యాణ్ మండపం నందు ఆలూరు తాలూకా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోన్ 5 ఎన్నికల కోఆర్డినేటర్, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త ఎమ్మెల్సీ బీటీ నాయుడు హాజరయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటన పటాన్చెరు ముత్తంగి వద్ద ఉన్న ఓఆర్ ఎగ్జిట్ 3 వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. లారీకి కూడా మంటలు వ్యాపించాయి. లారీలో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అయితే కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. తొలుత ఇచ్చిన గడువు నిన్నటితో ముగియగా తాజాగా 30వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోసారి గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. పెద్దమందిని మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పలు అంశాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముందుగా వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రానియకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని, దానికి సంబంధించి పీఎం శ్రీ యోజన కింద దేశ వ్యాప్తంగా 14,000 ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరిస్తుందని, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీ యోజన కింద దేశ వ్యాప్తంగా 14,500 పాఠశాలను అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తామని, ల్యాబ్లు, స్మార్ట్ క్లాస్ రూమ్లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయని, తాజా స్కీమ్ తో పాఠశాల న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానం స్ఫూర్తితో మోడల్ పాఠశాలగా మారుతాయని తెలిపారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు మార్కుల ప్రపంచం సృష్టించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కె స్వప్న ఎంపీసీ సెకండ్ ఇయర్ 982 మార్కులు, టి స్వాతి ఎంపీసీ 978, కె పూజ ఎంఈసీ 972, సిహెచ్ రేణుక బైపీసీ 975, వర్షిని బైపీసీ 974, సిహెచ్ భానుప్రియ సిఈసీ 942 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో విద్యార్థులు అభిలాష్ 470 మార్కులకు గాను 446 మార్కులు, వంశీధర్ రెడ్డి 442, బైపీసీలో ఐశ్వర్య 386, వైశాలి 379, సిఈసీలో డి పావని 476, స్ఫూర్తి ప్రియ 443 మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి రెడ్డి, కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలిపారు. అనంతరం విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పాల్వంచలో గల కేఎల్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించి కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా మెడ్ప్లస్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో కేఎల్ఆర్ విద్యార్థుల ప్రతిభ కనబరిచారు. ఇంటర్వ్యూలలో 47 మంది సెలెక్ట్ అయ్యారని కేఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కె నాగమణి తెలిపారు. ఎంపికైన 47 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లను మెడ్ప్లస్ హెచ్ఆర్ మహమ్మద్ తాజుద్దీన్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పురుషోత్తమ అందజేశారు. అనంతరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మురళీ ప్రసాద్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. Yesterday we conducted placement drive from the company Davis Laboratory from Hyderabad. Almost nearly the 45 students are placed in that company. And today also we are having another company, that is MedPlus. They came to our campus and they are conducting an interview at present. At present the written exam is over and the selected candidate they are going for the second round. And by today evening itself they are going to give a appointment order to the selected candidate. And likewise we are planning to conduct much more placement in the forthcoming weeks. So for the benefit of the students we are doing this placement drive in our campus. So I hope our dream is to place 100% the students in future. We are forwarding to achieve that 100% placement in our campus. కొత్తగూడెం పట్టణంలోని పాండురంగ భజన మందిరంలో బుధవారం సాయిబాబా కుస్మ హర్నాథ్, కుస్మ కుమారి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అర్చకులు విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అర్చకులచే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రమణాచార్యులు మాట్లాడుతూ, ఈ ఆలయం నిర్మించబడి దాదాపు 80 సంవత్సరాలు అయిందని, ప్రతి గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సాయిబాబా విగ్రహం 5.5 అడుగులు, కుస్మ హర్నాథ్ కుమారి విగ్రహాలు 3.5 అడుగులు జైపూర్ నుంచి ప్రత్యేకించి తెప్పించారని తెలియజేశారు. శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట ఆలయ ఈవో భక్తులు సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించబడిందని ఆలయ ప్రధాన అర్చకులు రమణాచార్యులు తెలియజేశారు. నా పేరు శ్రీరంగం రమణాచార్యులు. దేవాలయం ఇక్కడ బాబా ఉస్మానాథ్ బాబా వారి ప్రతిష్ట జరిగి ఇప్పటికీ దాదాపు 80 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నాన్నగారు, మామయ్య గారు ఈ దేవాలయానికి అర్చకులా ఉండేవారు. వారి తదనంతరము
వారి స్థానంలో నేను ఇక్కడ అర్చకుడిగా చేస్తున్నాను. బాబా దేవాలయము ప్రస్తుత జీర్ణావస్థలో ఉన్న కారణంగా 78లో ఈ దేవాలయాన్ని మామూలుగా మళ్ళీ కట్టారు. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న కారణంగా ఇప్పుడు మేము దాన్ని మరల తీసి సుందరంగా సాలహారము పైన శిఖరాలతోటి అందంగా అలంకారం చేసి విగ్రహాలు కూడా జైపూర్ నుంచి శ్రీ సాయిబాబా విగ్రహాన్ని 5.5 అడుగులు, కృష్ణనాథ్ బాబా విగ్రహాలు 3.5 అడుగులు జైపూర్ నుంచే అక్కడి నుంచే తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. దోరగారిపల్లెలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తేజస్విని ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం తేజస్విని మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పార్వతీపురం మన్యం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జోగారావుపట్నంలో భారీ ర్యాలీ. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా రామకృష్ణ. విజయవంతమైన ఆలూరు తాలూకా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరం, లారీని కారు ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు. పెద్దమందడి మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి. శంకర్పల్లి చైతన్య జూనియర్ కాలేజ్ ఫలితాల ప్రభంజనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మెడ్ప్లస్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో కేఎల్ఆర్ విద్యార్థుల ప్రతిభ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అంగరంగ వైభవంగా సాయిబాబా కుస్మ హర్నాథ్, కుస్మ కుమారి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.